హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక ఫర్ ద ఫస్ట్ టైం వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దేవరం మూవీ రివ్యూ అని పెట్టానండి నేను యూట్యూబ్ లో. అదైతే మంచిగా వైరల్ అయింది. ఆల్మోస్ట్ 56,000 జనాలు చూసారు అండ్ లైక్ 400 సబ్స్క్రైబర్స్ అయితే పెరిగారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇలాగే ఎంకరేజ్ చేయండి సో దట్ ఐ ప్రిపేర్ గుడ్ కంటెంట్ ఫర్ యూ. ఈరోజు దేవర 2 పార్ట్ ఎలా ఉండొచ్చు, దేవర 1 లో మిగిలిపోయిన క్వశ్చన్ మార్క్స్ ఏమున్నాయి, కొరటాల శివ గారు ఈ క్వశ్చన్ మార్క్స్ అన్ని కనెక్ట్ చేసుకొని దేవర 2 ప్లాన్ చేసుకుంటే అసలు ఇంకా అది డెఫినెట్లీ అది ఇంకా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వచ్చు. దేవర 1 ఆల్రెడీ చాలా బాగుంది. ఈవెన్ మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. ఆల్మోస్ట్ 3 days కే లైక్ 27, 29, 30కే ఆల్రెడీ లైక్ ఆల్మోస్ట్ 500 క్రోర్స్ క్లబ్ లో చేరిపోయింది. కాబట్టి సో దేవర 2 గురించి కొన్ని అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ మాట్లాడుకుందాము. ఫస్ట్, అజయ్ పోలీస్ ఆఫీసర్ లాగా దేవా గురించి వస్తాడు. ఎర్ర సముద్రం ఉన్న ప్లేస్ కి వస్తాడు కదా. అసలు ఆ దేవా ఎవరు గురించి పోలీస్ ఆఫీసర్ వచ్చినప్పుడే ఇది మా దేవర కథ స్వామి అని చెప్తాడు కదా. మరి అప్పుడు ఇక్కడంటే ఆ టైంకి దేవర చనిపోయాడు కాబట్టి డల్ గా చెప్పాడు అనేది ఆ ఎక్స్ప్రెషన్ తో చెప్తేనే ఒక ఆడియన్స్ కి కన్విన్స్ అవుతుంది. కానీ దేవర బతికున్నప్పుడు కూడా, సైఫ్ అలీ ఖాన్ కి దేవరకి ఫైట్ జరిగినప్పుడు కూడా ఎక్కడ ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ ఒక ప్రౌడ్ మూమెంట్ కానీ అతను దేవర సైడ్ అనే ఒక్క క్లూ కూడా మనకి అసలు ఇలా వదిలేదన్నమాట శివ గారు, డైరెక్టర్ గారు. ఈవెన్ అసలు అతను ఎటువైపు, ప్రకాష్ రాజ్ ఎటువైపు, సైఫ్ అలీ ఖాన్ వైపా లేకపోతే దేవరా సైడ్ వైపా, వరా సైడ్ వైపా అని ఎక్కడా కానీ అసలు లేదు. ఈవెన్ పెళ్లి జరిగేటప్పుడు కూడా అతను హ్యాపీగా ఏం లేడు. అయ్యి ఎందుకు వచ్చారా బాబు ఈ పెళ్లికి అన్నట్టుంది. కానీ అతను హ్యాపీగా అక్కడ ఉన్న జనాలు మొత్తం మనవాళ్ళు అని ఒక పెద్దరికం ఏం లేదు. కాకపోతే ఆ ఫైట్ జరిగినప్పుడు, ఫస్ట్ ఫైట్ జరిగినప్పుడు అక్కడ కూర్చొని చూస్తూ ఉంటాడు. కానీ అతను ఎటువైపు ఎటు సైడు అసలు ఏం సపోర్ట్ ఇవ్వడు. ఈవెన్ అతని ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా డౌట్లు క్రియేట్ చేస్తున్నాయి అన్నమాట. మేబీ అసలు అతనేనా ఒక మెయిన్ విలన్, అతనే అసలు దేవరని చంపాడా అనేది. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, దేవర చనిపోయినప్పుడు వర చాలా చిన్న పిల్లవాడు. అలాంటప్పుడు ఇలాగ కత్తి తీస్తుంటాడు. ఓకే, అక్కడ క్లారిటీ వచ్చింది ఏంటి అంటే వర దేవరని చంపలేదు. ఓకే, అప్పుడు మూవీ మొత్తంలో దేవర బతుకున్నప్పుడు సీన్స్ లో అతను దేవర రాగానే జనాలు కొంచెం రెస్పెక్ట్ఫుల్ గా లేచి నిలబడడం కానీ, అతని మాటకి వాల్యూ ఇవ్వడం కానీ, భయపడడం కానీ చేస్తున్నారు కదా. అంత పవర్ఫుల్ గా ఉన్న అతన్ని దేవరని ఎవరు చంపారు? చంపడానికి గల కారణాలేంటి? చంపిన తర్వాత వాళ్ళ కొడుకు ఎలా తెలిసింది, ప్రకాష్ రాజ్కి ఎలా తెలిసింది? అండ్ మనకు ట్రైలర్ 1 or 2లో షార్క్ గురించి బాగా హైలైట్ చేశారు కదా. ఈవెన్ నేను కూడా షార్క్ తో ఏవో గట్టి ఫైట్స్ ఉంటాయి, లేకపోతే అసలు ఆ షార్క్ ని ఎలాగా పట్టుకున్నాడు. ఈవెన్ షార్క్ అండ్ మూన్ అంటే మూన్ టైంలో, ఫుల్ మూన్ డే రోజు షార్క్స్ చాలా అగ్రెసివ్ గా ఉంటాయి. అప్పుడు ఎలా పట్టుకున్నాడు అనే సీన్ ఎక్స్పెక్ట్ చేసాం ఒక ఆడియన్స్ లాగా. అంటే ఎప్పుడు చూడలేదు కదా నైట్, ఫుల్ మూన్ అండ్ షార్క్ అన్నప్పుడు. కానీ అసలు ఆ సీన్ ఏం పెట్టలేదు. మళ్ళీ సముద్ర ఒడ్డు మీద షార్క్ స్కెలిటన్ ఉంటుంది. మరి ఆ షార్క్ స్కెలిటన్ దేవర తీసుకొచ్చాడు అన్నప్పుడు అది ఎలా తీసుకొచ్చాడు అనేది కూడా ఒకటి పెడితే ఆడియన్స్ కి ఇంకా బాగుండేది కదా. అది షార్క్ పట్టుకున్నాడు కానీ అది మళ్ళీ అది వెళ్ళిపోయింది. అక్కడ కొంచెం డిసప్పాయింట్ అయ్యాను అనమాట. అది కూడా ఒక అన్ఆన్సర్డ్ క్వశ్చన్. ఇంకా దేవర చనిపోయినప్పుడు కొడుకు చాలా చిన్న పిల్లవాడు కాబట్టి అక్కడ రాస్తాడు కదా, మీలో ఉన్న మీకు భయాన్ని అవుతాను అని. ఆల్రెడీ వాళ్ళ ఊరి వాళ్ళని కొంచెం ఫైట్ చేసినప్పుడు వాళ్ళ రక్తంతో ఇలా రాస్తాడు, చాలా ఇలా రాసి వెళ్తాడు కదా. అది ఎవరు రాశారు? ఓకే, అది దేవరనే రాస్తే అప్పటికి చనిపోయాడు కాబట్టి 2 to 3 times ఎర్ర సముద్రానికి వేటకి వెళ్ళినప్పుడు, అనెథికల్ యాక్టివిటీ చేయడానికి వెళ్ళినప్పుడు మరి ఆ సముద్రాన్ని ఎవరు కాపాడారు? ఇంకొకటి ఎవరు అజయ్ పోలీస్ ఆఫీసర్ గా వచ్చినప్పుడు రింగ్, ప్రకాష్ రాజ్ రింగ్ ఇచ్చినప్పుడు రింగ్ సముద్రంలో వేశాడు కదా. అప్పుడు అజయ్ దూకినప్పుడు మొత్తం కింద మొత్తం స్కెలిటన్స్ ఉంటాయి, కట్టేసి ఉంటాయి కదా. అసలు అది ఎలా కట్టారు ఏంటి? ఆ స్కెలిటన్స్ ఎవరివి?
ఇలా అనెథికల్ యాక్టివిటీస్ చేసేది ఆ నాలుగు నాలుగు గ్రామస్తులు కాబట్టి ఆ నలుగురు లైక్ 4 విలేజెస్ వే ఆ స్కెల్టన్సా, లేకపోతే వీళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళ స్కెల్టన్స్ దేవర అక్కడ పెట్టాడా అనేది కూడా ఒకటి క్వశ్చన్ మార్క్ లా ఉంది నాకు. సో ఇంకా కొన్ని రాసుకున్నాను నేను, ఇవన్నీ ఈజీగా వచ్చేసాయి. ఈవెన్ దేవర ఫుల్ డ్రింక్ చేసి ఉన్నప్పుడు కూడా తనని తను కాపాడుకుంటాడు. బట్ అతను అంత పవర్ఫుల్, అతను అలా కాపాడుకుంటాడు. అలా కాపాడుకున్న అతన్ని అంత ఈజీగా ఎవరు చంపుతారు? చంపడానికి గల కారణాలేంటి? ఇక్కడ ఏమన్నా బాబీడియోల్ క్యారెక్టర్ ఇక్కడ రివీల్ అవుతుందా? అతనేనా అసలు వీళ్ళందరికన్నా పెద్ద మిస్టీరియస్ పర్సన్ దట్ విల్ బి రివీల్డ్ ఇన్ పార్ట్ 2 అనేది ఆలోచించాలి. అండ్ ఈవెన్ దేవర ఇలాంటి రాంగ్ చేయకూడదు, అలా రాంగ్ చేయడం వల్ల మన జనాలే చచ్చిపోతున్నారు, అందుకే మనం ఇలా రాంగ్ చేయకూడదు, అందుకే మన వృత్తి చేపలు పట్టడం అన్నట్టు ఒకటి క్రియేట్ చేశాడు కదా. అతను ఎవరిని గాయపరచలేదు. బట్ ఇతన్ని చంపడానికి గల కారణాలు కూడా అంత పెద్దవి లేవు. మరి అలాంటప్పుడు ఎవరు చంపుతారు? ఇవి కూడా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఇంకొకటి అండ్ దేవర చనిపోయాడు కదా, దేవర చనిపోయాడని ప్రకాష్ రాజ్కి ఎలా తెలుసు? తెలిసినప్పుడు ఇన్ని రోజులు ఎస్పెషల్లీ వాళ్ళ వైఫ్ కన్నా, దేవర వైఫ్ కన్నా ఎందుకు చెప్పలేదు? అండ్ దేవర ఎక్కడో ఒక మారుమూల ప్రాంతంలో ఉంటాడు. వర ఇంటికి ప్లస్ దేవర ఇంటికి చాలా డిస్టెన్స్ ఉంటుంది. లైక్ ఆమె దేవర వైఫ్ వెళ్తుంది కదా, మరి అన్ని రోజులు అసలు అతను ఎందుకు ఫ్యామిలీ మెంబర్స్ కన్నా ఎందుకు చెప్పలేదు అనేది ఒక క్వశ్చన్. మళ్ళీ ఆ గ్రామస్తులు దొంగిలించిన మారణాయుధాలు అన్ని మురుగా ద్వారా ఎక్కడికి చేరుతున్నాయి? మొదట్లో పోలీస్ వాళ్ళు చెప్పిన విధంగా దేశంలోని పెద్ద పెద్ద బ్లాస్ట్ జరుగుతున్నాయి కదా, దానికి కారణమైనవి దేవ సౌదీలో ఉన్నాడని చెప్పడానికి గల అర్థం ఏంటి? మళ్ళీ ఇలాగా నాకు తెలిసి సెకండ్ పార్ట్ లో దేవ ప్లస్ వర ఇస్ ఈక్వల్ టు దేవర పార్ట్ 2 అంటే ఇప్పుడు దేవర చనిపోలేదు, అరెస్ట్ చనిపోయాడు అంటే ఆ ఎక్స్క్లూజివ్ పార్ట్ ఏమై ఉండిద్దంటే మళ్ళీ ఎన్టీఆర్ థర్డ్ ట్రిపుల్ క్యారెక్టర్ అయినా పెట్టాలి, లేకపోతే ఒక విలను మళ్ళీ రావాలి. ఆ విలను పార్ట్ 1లో ఉన్న దేవరని చంపేశాడు అన్నట్టు రావాలి. అరెస్ మనకు బాహుబలిలో చెప్తారు కదా, ఏంటి నమ్మకస్తుడు చంపాడు అన్నట్టు. అదే బాహుబలిలో లైక్ కత్తి పోటు కన్నా వెన్నుపోటు చాలా పదునైందని చెప్తాడు కదా, అలాగే దేవర నమ్ముకున్న వాళ్ళు శ్రీకాంత్ కానీ లేకపోతే ప్రకాష్ రాజ్ కానీ వీళ్ళిద్దరిలో ఒకళ్ళు అతన్ని నమ్మించి చంపాలి. అండ్ దేవర లైక్ వర చిన్నగా ఉన్నప్పుడు దేవర ఏమంటాడు? శ్రీకాంత్ యొక్క చెల్లెల్ని ఆవిడ నా చెల్లెతో సమానం అని చెప్తాడు కదా. మరి అలా అన్నప్పుడు శ్రీకాంత్ కూతురు దేవరకి డాక్టర్ అవుతుంది. అప్పుడు జహానివి అండ్ జూనియర్ ఎన్టీఆర్ ఏమవుతారు, వరా ఏమవుతారు? బ్రదర్ అండ్ సిస్టర్ అవుతారు కదా. మరి ఇప్పుడు అక్కడ హీరోయిన్ హీరోకి లైఫ్ వేస్తూ ఉంటుంది కదా. మరి హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఈ చిన్న లాజిక్ కొరటాల గారు ఎలా మిస్ అయ్యారు? ఆ షార్క్ ఎందుకు వచ్చింది, ఎందుకు వెళ్ళింది అని కూడా ఈవెన్ అదొక క్వశ్చన్ ఉంది. ఇంకొన్ని డౌట్స్ ఏంటంటే, మామూలుగా ఇప్పుడు హీరోయిన్ ఆమె ఫస్ట్ టైం ఇక్కడ చేస్తున్నారు సౌత్ లో, ఎస్పెషల్లీ తెలుగు ఫిలిమ్స్ లో. ఆవిడ దివంగత నేత శ్రీదేవి కుమార్తె కాబట్టి ఆవిడ నుంచి ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉంటాయి మనకి. ఆవిడ్ని లైక్ లాస్ట్ మూమెంట్ లో తీసుకురావడము, ఆఫ్టర్ ఇంటర్వ్యూ తీసుకురావడము, ఈవెన్ హీరోయిన్ మధ్యలో కెమిస్ట్రీ కానీ అడల్స్ ఒక చెప్పుకునే సంభాషణలు ఏమీ లేవు. ఆవిడ గట్టిగా 2 hours 45 minutes లో ఇచ్చింది 10 minutes మాత్రమే. అట్లీస్ట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ పార్ట్ 2లో అయినా వీళ్ళిద్దరికి కొంచెం కన్వర్జేషన్స్ కానీ లేకపోతే ఆవిడ కూడా ఒక గట్టి పాత్ర పోషించడం కానీ, వర ఫ్యామిలీలో అదే వర లైఫ్ లో ఒక గట్టి పాత్ర పోషించడం కానీ ఇవన్నీ ఉంటే కొంచెం మనకు కూడా బాగుంటుంది. ఓకే, ఆవిడకి కూడా కొంచెం స్క్రీన్ స్పేస్ దొరికింది. హీరోయిన్ మధ్య స్క్రీన్ స్పేస్ ఏం లేదు కదా. జస్ట్ నార్మల్లీ నీకోసం బోర్డ్ చేశాను అనడము, లేకపోతే అతన్ని టెస్ట్ చేయడం తప్ప ఇంకా నాకేమీ ఆవిడ గురించి అంతగా ఎక్స్క్లూజివ్ గా మంచి మంచి కంటెంట్ ఉంది, ఆవిడ ఈ క్యారెక్టర్ ఒప్పుకున్నందుకు తెలుగులో తీస్తున్నందుకు వావ్ అనేది ఏం లేదు. జస్ట్ ఆవిడ
అక్కడ నుంచి వచ్చింది కాబట్టి ఏదో పెట్టాలంటే పెట్టారు తప్ప ఆవిడ గురించి ఒక మంచిగా క్యారెక్టర్స్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ అయితే ఇది ఏం కాదు. అదే పార్ట్ 2 లో ఈవిడకి కూడా కొంచెం మంచి స్కోప్ ఉంటే చాలా బాగుంటుంది. ఈవెన్ మనం మనం చూడడానికి కూడా అంటే ఇక్కడ ఇంకొన్ని మిస్ అయిన ఎలిమెంట్స్ ఏంటి అంటే లైక్ మా హీరో దెబ్బలు తినడం మేము అసలు ఓడ్చుకోలేము అని చాలా మంది ఆడియన్స్ ఉంటారు. ఆ హీరో ఇంకా కొట్టాలి తప్ప హీరో కొట్టించుకోవడం అయితే మేము అసలు తీసుకోలేము. సెకండ్, వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ డాన్స్. ఎన్టీఆర్ డాన్స్ ఎంత ఇష్టమో మనందరికీ తెలుసు. అక్కడ ఇంకొంచెం డాన్స్ ఫామ్స్, డాన్స్ మూవ్స్ ఉంటే ఇంకొంచెం బాగుండేది. అండ్ కొంచెం మంచి ఫైట్స్, ఇంకా కొంచెం మంచి ఫైట్స్ ఉంటే, వావ్ ఫ్యాక్టర్స్ ఉంటే ఇంకా కొంచెం బాగుండేది. బట్ ఇవన్నీ నాకు తెలిసి కొరటాల శివ గారు ఇప్పుడు ఆడియన్స్ రివ్యూస్ అవన్నీ చూసి పార్ట్ 2 తీస్తారు. పార్ట్ 2 లో ఇవన్నీ డాట్స్ మొత్తం కరెక్ట్ చేసుకుని చేస్తారేమో అని అనిపిస్తుంది నాకైతే. ఒకవేళ ఇలా చేస్తే మాత్రం మా మూవీ డెఫినెట్లీ ఇంకా పార్ట్ 2 ఇంకా అంచనాలు మించుంటుంది. అండ్ కొరటాల శివ ఆల్రెడీ చెప్పారు లైక్ ఇప్పుడైతే కాదు, ఒక 2-3 ఇయర్స్ తర్వాత పార్ట్ 2. అంటే అన్ని ఇయర్స్ వెయిట్ చేయాలంటే ఈ మూవీ కూడా బ్రెయిన్ నుంచి వెళ్ళిపోతుంది కదా. సో త్వరగా వస్తే బాగుంటుంది. సో దట్ ఈ పార్ట్స్, ఈ క్వశ్చన్స్ అందరికి మనకు త్వరగా ఆన్సర్ దొరుకుతుంది. సో మీకు కనుక నా అనాలిసిస్ నచ్చితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. యూ విల్ గెట్ మోర్ కంటెంట్ ఆన్ దిస్ ఛానల్. మంచి వీడియోస్ వస్తాయి. టైం వేస్ట్ వీడియోస్ అయితే మీకు అస్సలు రావు. సో మీకు కనుక నచ్చితే డెఫినెట్లీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.